ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశవ్యాప్తంగా రైతన్నలకు ప్రధాని మోదీ కొత్త సంవత్సర కానుకనందించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచారు. ఏటా రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతున్నట్లుగా ప్రకటించారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 జమ చేయనున్నట్లుగా ప్రధాని తెలిపారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 6 ఏళ్లుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. 2019 నుంచి మోదీ సర్కార్ ఏటా రైతులకు 6,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. 2,000 చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం 18 వాయిదాలు చెల్లించింది. కొత్త ఏడాది ఫిబ్రవరిలో 19వ వాయిదా జమ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన ప్రకటనతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 2024 లోక్సభ ఎన్నికల ముందు పీఎం కిసాన్ పథకం కింద అందించే సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని వార్తలొచ్చాయి. 6,000 నుంచి 9,000కు పెంచుతారని కథనాలు వినిపించాయి. కానీ మోదీ సర్కార్ ఆ సమయంలో పెంచలేదు. చివరి బడ్జెట్ సమావేశాల్లో కూడా దీనిపై ప్రకటన వస్తుందని ఎదురుచూసినా అప్పుడు కూడా రాలేదు. కానీ కొత్త సంవత్సరంలో రైతులకు కానుక అందించారు మోదీ. రైతులకే కాదు పేద ప్రజలకు కూడా ఒక శుభవార్త అందింది. దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్లను నిర్మించే విషయంపై సర్వే జరిపించారని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ తరపున నూతన సంవత్సర కానుకగా ఈ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 లోపు ఈ సర్వేను పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాధాన్య ప్రాతిపదికన ఈ సర్వేను 3 నెలల్లో పూర్తి చేయాలంటూ డిసెంబర్ 27న కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని బీజేపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చింది. అయితే రాబోయే 4 ఏళ్లలో అదనంగా 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లుగా గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది.